పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏమిటా లెక్కలు అంటే, వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటిని ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖపెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితమును ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు, ఈశ్వర ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖ దుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తిరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవని నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ల మీద నడవాలి. రెండు కాళ్ల మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. తెలియక చాలామంది దక్షిణాయనంలో చనిపోతే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసింది అనుకుంటారు. మహాజ్ఞాని అయినవాడు, గొప్ప భక్తి తత్పరుడైన వాడు ఎప్పుడు పోయినా ఒకటే. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది.
ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసన అంతా దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో అని ఎందుకంటారంటే ఎంసెట్ పరీక్షకి ఎంతో కష్టపడి తయారైన వాడికి రేపు పరీక్షనగా ఇవాళ టైఫాయిడ్ వస్తే అయ్యో పాపం అన్నట్టే ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం వచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా. ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా? చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎంసెట్కి తయారయ్యేటటువంటి విద్యార్థి ఓ స్టాప్ వాచ్ అక్కడ పెట్టుకుని ఒక 150 చిన్ని చిన్ని ప్రశ్నల్ని తాను ఎంతసేపట్లో ఎన్ని బాగా ఆన్సర్ చేయగలను అన్న కోణంలో తనంత తానే పరీక్షకి గురి చేసుకుంటాడు. తను ఎన్ని మాటలు పరీక్ష తనకి తాను పెట్టుకుని 150కి 150 మార్కులు తెచ్చుకున్నా, ఏదో 90 నిమిషాల కాలం అనుమతింపబడుతుంది అనుకుంటే అతను 80 నిమిషాల్లోనే పేపర్లు ఆన్సర్ చేసినా, అసలు అతను ఎంసెట్లో ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడన్నదే అతని భవిష్య జీవితానికి అంతటికీ గీటురై. మా ఇంట్లో చాలా బాగా చేసేవాడినండి, ఆ రోజున నేను పరీక్ష రాస్తున్నప్పుడు పక్కన కళ్యాణ మంటపంలోంచి పాటలు వినపడ్డాయి, ఆ ఒక్కరోజే నేను వ్రాయలేకపోయానంటే ఒప్పుకోరు. ఆ రోజు రాసిందేదో అదే గీటురై అంతే. దాన్ని బట్టే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం పెట్టుకున్న వ్యవస్థలో, మనం పెట్టుకున్న ఎంసెట్లో, మనం పెట్టిన పరీక్షలో మీరిచ్చిన సమయం 1:30కే అంత ప్రాధాన్యత ఉంటే, పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవాహమునందు ఒక ఆయనానికి, ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? విశ్వాసం లేకపోతే అడ్డు రావాలి. విశ్వాసం ఉంటే వేదమునందు అడ్డు రాదు. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము. అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. పెద్ద సౌధాన్ని నిర్మాణం చేశాననుకోండి నేను, ఆ సౌధాన్నంతటినీ మోస్తున్న పునాది భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. కానీ ఆ పునాది మీదే సౌధం ఉంటుంది. ఒక మహావృక్షం ఒకటి కనపడింది అనుకోండి, అబ్బా
శాఖోపశాఖలుగా ఎంత పెద్ద చెట్టు అండి అన్నాను అనుకోండి, నిజానికి ఆ చెట్టుని నిలబెడుతున్నటువంటి వేళ్ళు భూమి లోపల ఉండి దాన్ని పట్టుకుని ఉన్నాయి. అలాగే కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకం ఆవరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని? ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజ మాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. ఎందుచేత? ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. తనకి వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారు. మా నాన్నగారు, మా అమ్మగారు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి నా ఇంటి ముందుకు వస్తారు. నేను తర్పణ ఇవ్వాలి, నేను స్వయంపాకం ఇవ్వాలి. నేను ఆ రోజున ఏమీ చెయ్యలేకపోతే ఎక్కడున్నానో అక్కడే 12 గంటలకి చెప్పులు విప్పి 2 చేతులు ఇలా 3 మాటలు ఊపమని చెప్పింది. నాన్నగారు, నేను ఇవాళ మీకేం చెయ్యట్లేదు, నన్ను మన్నించండి అని చెప్పాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి ప్రధానమైతే పితృదేవతలందరూ వస్తారు. అంటే ఒరే, ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడ్డానికి వస్తారు. మొట్టమొదట ఉండవలసిన విశ్వాసం ఏది అంటే, శరీరాన్ని మనకి ఇచ్చి తమ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలు జ్యోతిస్వరూపులై అంతరిక్షమునందు ప్రయాణం చేస్తారు. వారిని గౌరవించవలసినటువంటి అవసరం ఒక బిడ్డడిగా నీకుంది. వేద ప్రమాణమును తెలుసుకొని వేదప్రోక్తమైన విషయాన్ని నేను చేస్తాను. ఏమిటి వేదప్రోక్తమైన విషయం? ఆశ్వీజ కార్తీక మాసములు అత్యంత ప్రమాదకరమైనటువంటి నెలలు. ఆంతరమునందు జీవుడి ఉపాసనకి అవి ఎంత గొప్ప తిథిలో, బాహ్యమునందు అంత ప్రమాదకరమైనటువంటి నెలలు.
చైత్ర వైశాఖ మాసములు బాహ్యమునందు ఎంత సంతోషకరంగా అనిపిస్తాయో, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు అయోధ్యకాండలో దశరథ మహారాజు. చైత్ర శ్రీమాన్, చైత్రమాసం అద్భుతం, చెట్లన్నీ పుష్పించేయి. వసంత ఋతువు, ఇప్పుడు నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానంటాడు. వసంత ఋతువు చూడ్డానికి చాలా బాగున్నట్టుంటుంది. చైత్ర వైశాఖ మాసములు ఉన్నటువంటి వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు ఉన్నటువంటి శరదృతువు, ఈ 2 ఋతువుల యందు యమధర్మరాజు గారి యొక్క దంస్ట్ర బయటికి వస్తుంది. ఆశ్వీజ కార్తీక మాసములలో ఒక దంస్ట్ర బయటికి పెడతాడు. పెట్టి కార్తీక మాసం చిట్ట చివర్లో వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ చైత్రమాస ప్రారంభంలో ఒక కూర బయట పెడతాడు. చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తర్వాత కూర వెనక్కి తీస్తాడు. దీన్ని స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణ స్వరూపుడు. ఆయన దేవీ భాగవతంలో ఒక చోట చెప్తాడు, ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషోయి వసంత శరదావేవా జననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువులు జననాశకరావుభౌ, జనులను సామూహికంగా నశింపచేస్తాయి. చిత్ర విచిత్రమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోయి ఒకరో ఇద్దరో కాదు, అంటువ్యాధుల వలన కొన్ని వేల మంది వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము. సూర్యుడు భూమండలానికి దూరంగా వెడతాడు. అందుచేతనే అహములు సన్నములయ్యను నిశలు బహుదీర్ఘంబులయ్యే అంటాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం రాక్షసులకు ఇష్టమైన కాలమని పిలుస్తారు. చీకటి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాక్షసుల ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. ఇంత పుణ్యప్రదమైన కాలంలో పుణ్యం చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఎవరంటే రాక్షసులే దానికి ప్రతిబంధకంగా వస్తారు. అది ఎలా వస్తారు అన్న విషయాన్ని నేను మీకు వేరొక చోట చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ 2 ఋతువులలో వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్ట్ర ప్రభావం, ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి. దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి నాళములన్నీ సంకోచించి ఉంటాయి. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఉపాసనా సంబంధమైన విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడని నాకు మిత్రుడైన ఒక డాక్టర్ గారిని అడిగారు. ఈ 2 నెలల్లో మనుష్య జీవితానికి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే రీతిలో వాతావరణము ప్రాతికూల్యత వహిస్తుందా, అలా ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నారు, నిజమే గురువుగారు, అలా ఉంది అన్నారు. ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి, అది చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో బయట ఉండేటటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఆ కొవ్వు వెళ్ళడానికి వీల్లేక హృదయ కవాటం దగ్గర, మెదడులోనూ ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర అది పోగుపడి మెల్లిగా పెద్దదై ఓ గింజంతై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దాని వలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మెడికల్ సైన్సెస్లో హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి కాలంగా ఆశ్వీజ కార్తీక మాసాలని చెప్తారు. కారణం అదేనండి అన్నారు. నేను చాలా తెల్లబోయా, ఋషులు ఎంత దార్శనికులురా, ఎంత గొప్ప మాట చెప్పారు అని. కాబట్టి ద్వావృతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని, సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడి వేసుకుంటారు, ఈశ్వరుడితో ముడి వేసుకుని సాధిస్తారు. అందుకే ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే.
మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. అసలు యథార్థమునకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం, లేకపోతే గౌణ స్నానం అంటారు. అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు. నదీ స్నానం కానీ ప్రవాహ జలముల యందు స్నానం కానీ చెయ్యాలి. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అలక్ష్మి పోవాలి అంటే, అలక్ష్మి పోయి దుఃఖమునకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్ట్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ఆ కాలమునందు యమధర్మరాజు గారి యొక్క ఘోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా ఆశ్వీజ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది. ఏదో అర్థం పర్థం లేకుండా మూఢాచారాలు పెట్టారంటాం కాదు. అసలు అది అలా ఎందుకు పెట్టారన్న దాన్ని నువ్వు సహేతుకంగా ఆలోచన చేస్తే, ఋషి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సావధాన చిత్తులవై 4 గ్రంథాల్ని నువ్వు పరిశీలనం చేస్తే అది అలా ఎందుకు పెట్టబడిందో నీకు అర్థమవుతుంది. అంతేకాని నువ్వు ఆవుని చంపేద్దాం అనుకుని ఆవుని చంపేస్తానంటే బాగుండదని దానికి కుక్క అని పేరు పెట్టి చంపేస్తానంటే ఆ మూర్ఖత్వాన్ని ఎవరాపగలరు? కాదది ఆవు అని నువ్వు నమ్మాలి అంటే, ఆవుని బతికించుకోవాలి అంటే ముందు ఆవుని ఆవుగా నమ్మగలగాలి. ఒక ఆచారం ఎందుకు వచ్చింది అన్నది వేదాన్ని పరిశీలించాలి, పెద్దలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల్ని పరిశీలించాలి. పరిశీలనం చేస్తే వాళ్ళు ఎందుకు ఉదారులై మన కొరకు ఇలా అనుగ్రహించారన్న విషయం మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ప్రతి ఆశ్వీజ కార్తీక మాసాలు వచ్చినప్పుడు ఉన్న పేపర్లన్నీ మీరు తెప్పించి చూడండి, ఎప్పుడు చూసినా మీకు కనపడతాయి. విశేషమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోయాయని, ఎక్కడ చూసినా వైద్యశాలలు నిండిపోయాయని, కొన్ని 100 మంది పడిపోతున్నారని, వైద్యులను అక్కడికి తరలించారని ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. కారణం, ఆనాడు చెప్పాడు ఋషి, కాలమునందు ఉపద్రవం ఉంది, ఆ ఉపద్రవాన్ని భక్తితోటి ఈశ్వరానుగ్రహంతో పారద్రోలుకొమ్మని చెప్పాడు. కాబట్టి మనకి ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య తిథిలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమానికి కావలసిన విశేషాన్నంతటినీ కూడా అందించారు. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికా ఆలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో,
మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. కానీ కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక అలవాటు ఉంది. దీపం ఒక్కదాన్ని వెలిగించి దాని మీదకి అన్నపూర్ణని ఆవాహన చేసి పూజ చేస్తారు అక్కడ. కానీ మన వైపు ఆ ఆచారం లేదు. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా? ఎందుకు దీపం పెట్టడం? అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.